ఇది ఓకేనా? అదైతే బాగుండిద్దేమో. ఫోటోది వెళ్ళు. బాబు కెమెరామ్యాన్ ఎంతసేపు అయ్యా? అయిపోయింది సార్. ఏదమ్మా చూపించు. చూపించమంది పిక్స్ అమ్మా. క్లారిటీ సార్. ఏంట్రా అన్ని నీ ఫోటోలే తీసుకున్నావు? అంతే, నాకు ఫోన్ వచ్చాను రాదమ్మా. అమ్మా ఏంటమ్మా? అరే కొత్తి నా కొడుక్కో. ఇప్పుడు ఏం కావాలి? వాట్సాప్ డీపీ కావాలి అంతేగా. వెళ్ళు. ఏదైనా పోస్ట్ చెప్పు. ఆ చెట్టు ఎక్కు. ఎక్కి నేను నీ పిక్ తీస్తా. గ్రాఫిక్స్లో ఆ చెట్టు తీసేస్తా. నువ్వు గాలిలో ఉన్నట్టుంటుంది. ఎట్టిచ్చా? ఏంటమ్మా? లేకపోతే ఆ చెట్టుని హక్ చేసుకో. కింద ట్యాగ్ లైన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టుకోవచ్చు. ఎట్టిచ్చా? హగ్ ఒకటేనా? కిస్ అది కూడానా? వన్స్ అగైన్. నాకు ఇంట్రెస్ట్ పోయింది సార్. అరే తీస్తారా, ఆగాగు. అరే ఏమైందిరా? రే నువ్వు చెప్తే నమ్మవు కానీ చెట్టు దిగుతూ ఇటు చూసారా? సడన్ గా పంప తెచ్చుయిందిరా. ఏంటమ్మా? అరే టూరురా. టూరు కాదు ట్రూ. మరి ఏంటో చూద్దాంరా. వద్దురా, నాకేదో తేడాగా ఉంది. పద వెళ్ళిపోదాం. రిస్క్ లేకపోతే లైఫ్లో మిగిలేదు రిస్క్ మాత్రమే. అయ్యగారే కరెక్ట్. అయ్యగారే నెంబర్ 1. కానీ అయ్యగారు ఇప్పుడు కరెక్ట్ కాదు. ఏం కాదులేరా, మేమునా. ఏంది? నేను విన్నే ఉన్నా. దేనికి ఉపయోగం? ఏందిరా, ఏం చేయాలరా భయ్? ఒక కుర్రోని ఏం చేస్తాడు? నేను ఆ టైప్ కాదు. ఏంట్రా నువ్వు రోజు రోజుకి ఇంత ఏపీలో తయారవుతున్నావు? ఏపీ అంటే? నీకైతే ఎరిపప్ప, సెన్సార్ బోర్డుకి అయితే అంతకు మించి గురు. వదిలే. ఏందిరా నీ గోళ? మన సైడ్ నుంచి అయినట్టు ఈ బొమ్మ గోళ ఏంటి? ఏనిగేంటి? అందరు దోస్తులు ఎత్తున్నారు చూడు, మనుషులు ఎట్లా ఉన్నావు? అరే అలా అనుకురా. నువ్వు లేకపోతే ఇదంతా ఎలా రా అని అంటాను మాత్రం అనుకోకు. మూసుకుని పని చేయి. హే సర్లే గురు. రే ఏమైందిరా? ఏదో జరిగిందిరా. ఏం జరిగింది? ఏంటమ్మా? రే ఇంతకు బొమ్మ మీదరా.
నేను చూస్తుందో నిజమేనా? నీకు కూడా కనిపిస్తుందా? రే రామ్, చెప్పరా. రే ఫోన్ ఏదిరా? రే ఫోన్ ఏదిరా? రే ఇక్కడ బండి పెట్టాం ఏదిరా? ఇంతటిదాకా ఇక్కడ జనాలు కూడా ఉండాలి కారా. రే అసలు మనం ఎక్కడున్నారా? రిస్క్ లేకపోతే లైఫ్లో మీద రిస్క్ మాత్రమే. రిస్క్ అన్నా ఏమైంది? అంటే ఇది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. చెప్పు తీసిందే. సెన్సార్ లవ్ డక్ బాల్. ఎన్ని సిచ్యువేషన్స్ చూడలా, ఎన్ని ఇంగ్లీష్ సినిమాలు చూడలా. నేను హ్యాండిల్ చేస్తా, నువ్వు బెడలు కట్టించా. నీ సావు నువ్వు సావు. ఇంకోసారి ఇలాంటి అదవ పంచులు వేసావు అనుకో, నా చెప్పు నీకు కిస్ ఇచ్చింది. ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ బొమ్మ ముట్టుకోవడం వల్ల ఇదంతా జరిగింది. ఈ ప్లేస్లో ఉన్నానంటే టచ్ చేద్దాం, నాకు బాగుంటే బయటికి వెళ్ళిపోదాం. నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తా. అరే కనీష్, ఆ బొమ్మ దొరికిందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఏది? స్పెట్స్ ఏరా మళ్ళీ రిపోయినాయా? నువ్వే కదా ఏనుగు బొమ్మ, దొరికిపోయావు. అది బొమ్మ కాదు, విదురా. అరే నువ్వు ఎప్పుడు చెప్తే కదా దాని గురించి తెలిసేది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఎలాగే జోకులేస్తావా? సారీ రా బాబు, ఇప్పుడు చెప్పు. విదురా 3100 BC. అంతొద్దు, సాకట్లు చెప్పు. నీకు టైం మిషన్ తెలుసా? ఇది కూడా అలాంటిదే. టైం మిషన్ మనల్ని పాస్ట్కి లేదా ఫ్యూచర్కి తీసుకెళ్తుంది, కానీ ఇది మనం ఎక్కడ ఉన్నామో అక్కడికే తీసుకెళ్తుంది. నాకు అర్థం కాలేదు సార్. నువ్వు ఒక బస్సులో జనాలతో వెళ్తున్నావు అనుకో, టైం మిషన్ యూజ్ చేస్తే వేరే చోటికి పాస్ట్కి కానీ ఫ్యూచర్కి కానీ వెళ్తావు. అదే ఇదైతే నువ్వు బస్సులోనే ఉంటావు, ఇంకెవరు ఉండరు. అంటే ఏదో డూప్లికేట్ కూడా క్రియేట్ చేస్తుందంటావు. ఎగ్జాక్ట్లీ. మరి దీనివల్ల నష్టం ఏంటి?
అరే ఏమైందిరా? ఊరికే లేసారా, బొమ్మ కనిపించింది, పట్టుకుందామని వచ్చేసరికి మాయమైపోయింది. అరే మన ఫోన్ లేదు, మనం తెచ్చిన బండి లేదు, అసలు మనం ఎక్కడున్నామో తెలియదు. ఇక్కడే ఇరుక్కుపోతామని భయం వేస్తుందిరా. రే ఇంకా ట్రై చేద్దాంరా. ఇప్పుడు దాకా ఏం చేసామని చెమచక్కలాడామా? రే నీ వల్ల ఇదంతా రిస్క్ అన్నా. రే ప్రాబ్లం వస్తే పారిపోతావా, ఫేస్ చేయవా? రే నీ రే అసలు మనమే ఇక్కడ ఉన్నావా? మనలాగా ఇంకెవరు ఉండొచ్చుగా, వేరే చోటుకి వెళ్తుందావా? బండి లేదు గారా. నా నీకోసం ఏరోప్లేన్ వచ్చిందేంటి, మూసుకొని పదా. అయితే ఇప్పుడు ఆ బొమ్మను ఎలా కనిపెట్టాలి? సింపుల్, దానివల్ల చాలామంది లోపలికి వెళ్ళి బయటికి రాలేక చనిపోయారు అక్కడే. అయితే ఎవరైతే చనిపోయారో వాళ్ళంతా మన టౌన్ మిస్సింగ్ కేసులే. ఆ? మనం ఇప్పుడు చేయాల్సింది రీసెంట్గా ఎవరైనా మిస్ అయ్యారా అని. తెలుసుకొని తెలుసుకుని ఏంటి, తెలుసుకోవడమే కష్టం. అసలు ఇప్పుడు ఈ బొమ్మ వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటావా? ఈ రోడ్డు ఏంటో ఎంత పెద్దగా ఉంది, నడుస్తున్న కొద్ది వస్తానే ఉంది. రే ఇవ్వన్, నిజంగా ఎవరన్నా ఉంటారంటావా? ఇప్పుడు అది ఒకటే మనకు హోపు. సర్లే. సర్లే, ముందు వాళ్ళకి వేసి చూద్దాం. సరే. అరే ఏంట్రా, ఏమైంది? మిస్సింగ్ కేసెస్ వాళ్ళు ఓన్లీ డీటెయిల్సే వస్తున్నాయిరా, ఫొటోస్ రావట్లా. ఏది ఒక డీటెయిల్స్ చెప్పు. 1 month బ్యాక్ ఒకడు తప్పిపోయాడు. వాడి పేరేంటి? శివ. రే అసలు ఎవరు లేడు? ఏమోనా, నాకేం తెలుసు. అరే అసలు ప్రాణాలతో ఉన్నాడు లేదు చూడు. చచ్చిపోయాడు రా. అరే ఎవడు రైడు పైనుంచి పడ్డాడు? నాకేం తెలుసా, నేను ఇప్పటిదాకా నీతో ఉన్నా కదా. అరే ఈయన చెక్ చేయి, ఏదో ఒకటి దొరికిద్దాం. ఏం లేవురా. ఇప్పుడు ఏం చేద్దాం? రే వాడి పిక్చర్ దొరికిందిరా. ఏది? వాడు ఎప్పుడు తప్పాడురా? 1 month బ్యాక్. ఇంకా దొరకలేదా? లేదు. తప్పడానికి ముందు ఆడు ఎక్కడున్నాడు రా? టౌన్ చివరున్న ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళాడంట. అక్కడ ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? ఈ రోజు నైట్ నాకు చెప్తాడు, రేపు మార్నింగ్ వచ్చి నీకు చెప్తా. ఆ? ఏంట్రా మరి, ఆ రోజు నేను కూడా వాడుతూ ఉన్నట్టు చెప్తావు. ఏదో క్లూ కోసం అడిగలేరా? సర్లే ఆఫీసర్, మూసుకుని రీసెంట్గా ఎవరు తప్పారో చూడు. అసలు నాకు డౌట్ రా, అందులో వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏముంది, వాళ్ళ వరల్డ్కి రియల్ వరల్డ్కి సంబంధం ఉండదు, అది వేరు ఇది వేరు. అంటే రియల్ వరల్డ్లో జరిగేది అలా కనపడదు కదా? అవును, వాళ్ళు కూడా మన వరల్డ్లో కనబడరు. మరి మళ్ళీ అందులో బయటికి రావడం అలా? అరే రోడ్డు ఏంట్రా ఇలా అయిపోయింది, గంటలు వచ్చేసాయి. ఆ బాడీ పట్టు మనం ఆపగలమా? మనం ఎక్కడ ఉన్నామో కూడా మనకు తెలీదు. ఇదంతా కామనే పదా. అరే ఆ బాడీ అలా పడేసి ఏమవుతుందిగా? అరే మన బాడీలకే సేఫ్టీ లేదు. మన సిచ్యువేషన్ ఏంట్రా, ఐస్ క్రీమ్ డబ్బా ఉంది కానీ ఐస్ క్రీమ్ లేదు. ఇక్కడ మనం ఆ శవం తప్పితే ఎవరు లేరు. అరే ఇంకొన్ని మర్చిపోయావరా? ఏంటది? బొమ్మరా.
ఆ బొమ్మ గురించి నా ముందు ఎత్మాగరు. అబ్బో నువ్వే చెప్పాలి. అరే ఇప్పుడు ఇక్కడ రియల్ వరల్డ్లో ఏం జరుగుతుందంటావు? నాకేం తెలుసురా? అరే యుగాంతో వచ్చి మనిషి అంతా చనిపోయారంటావా? సరే అదే అనుకో, మన ఇద్దరం ఎందుకు బతుకున్నాం? అంటే మనం మంచోళ్ళం కదా, మా ఏంటమ్మా? మంచోళ్ళం కదా అని. ఆపరా, నువ్వు నేనే మాట్లాడుకోవాలి. అరే ఇందాక అడిగా కదా, మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు ఇక్కడ రియల్ వరల్డ్లో ఏం జరుగుతుందంటావు? ఆపరా, ఉన్నది చాలు, కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయకు. మూసుకొని పద. అరే రచిత్, రీసెంట్గా వీళ్ళిద్దరా మిస్ అయింది. ఎక్కడ తప్పాడురా? అరే సేమ్ ప్లేస్ రా, ఇందాక మిస్ అయిన వాళ్ళ ప్లేస్లోనే. ఏదో జరుగుతోంది. అరే అక్కడ ఫ్రిడ్జ్లో వాటర్ ఉంది చూడరా. అరే ఫ్రిడ్జ్లో కొద్దిగా వాటర్ ఉంటే తీసుకురారా. బాటిల్ పెట్టేసిరాపో. అరే బొమ్మరా, అరే ఏంట్రా? బొమ్మరా, బొమ్మలే గారు మనం ఇక్కడ ఉంది. అరే ఏంట్రా, ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయి? అరే విదురా అంటే ఏంట్రా? అరే అసలు ఎవర్రా వీళ్ళు? వీళ్ళకి బొమ్మకి సంబంధం ఏంట్రా? అరే రియల్ వరల్డ్లో ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమోరా. అయితే వాళ్ళకు మనం ఇక్కడ ఉన్నామని తెలిసేలా చేద్దాం. ఎలా?
అరే దీనివల్ల మనకేం ఉపయోగం లేదనిపిస్తుందిరా. ఈ నా కొడుకులు ఎవర్రా? ఏం చేస్తున్నారు ఇక్కడ? రే ఏవేంద్రా? రే ఏవేంద్రా? ఏం లేదు, ఏం లేదు. రే మనకుంది రెండే హోప్స్, ఒకటి వీళ్ళు, ఇంకోటి బొమ్మ. అవునవును, వీళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఈ బొమ్మ ఎప్పుడు వస్తుందో తెలియదు. హోప్స్ అంటే హోప్స్, నా హోప్స్లో హోప్స్. మరి ఎలారా బయటపడ్డాం? మనం వేసిన లోకి మనమే తీయాలి. ఆ? మనం ఎక్కడైతే మొదలెట్టామో అక్కడే ముగిద్దాం. అరే వెళ్దాం పదా, ఆ ప్లేస్ తెలుసుగా. తెలుసురా, కానీ మనకు అవసరం అంటావా? దానివల్ల మనకేమైనా అయితే? ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయలేదంటే అది ఇంపాసిబుల్ అని కాదు, మనం పాసిబుల్ చేయలేదని. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్ని ఎంత సాల్వ్ చేస్తారా? ఒక మెథడ్ చేసాం, సాల్వ్ అవ్వలా, అందుకే ఈ మెథడ్ ఫాలో అవుదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏంట్రా అడిగి వెళ్దాం అంటావు? సర్లే, నాకు పెన్ను పేపరీ. ఎందుకురా? నా చావుకు నువ్వే కన్నా లెటర్ రాస్తా. రే రచిత్, వెళ్తున్నాం రా, వెళ్తున్నాం. సర్లే సావు. యువన్, మనకిదే లాస్ట్ ఛాన్స్. ఒక రూమ్లో మనుషులను పెట్టి లాక్ చేసి కీ ఎక్కడో పడేశారు, దాన్ని వెతకాలి. నాకు డౌట్, అడిగి వెళ్ళి ఏం చేస్తారా? కీ దొరికితే పర్లా, రూమ్ ఓపెన్ చేయొచ్చు, వాళ్ళని కాపాడచ్చు. అదే దొరకకపోతే అదే రూమ్లో వాళ్ళతో పాటు ఉండాలి. ఆ బొమ్మే మనకి, ఆ బొమ్మే మన లాక్ కూడా. ఆ బొమ్మతోనే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ బయటికి కూడా రాకపోవచ్చు. నేను వెళ్తున్నా జాన్. సర్లే మైక్, ఇద్దరం కలిసి పోదాం. రే యువన్, అదా. ఈ ప్లేస్ ఏంటర్ ఎంత బాగుంది. ఒక తప్పు జరిగేటప్పుడు అది అప్పటి వరకు మంచిగానే ఉంటుంది. అసలు ఈ ప్లేస్ దే ఉందిరా, తప్పు మొత్తం ఆ బొమ్మది. తప్పు జరిగిపోయిన తర్వాత కొలతలు భాగాలు ఉండవు, తప్పు తప్పే. ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడు. రే మళ్ళీ ఇక్కడికి ఎందుకురా? నాకు అస్సలు ఓపిక లేదురా. తప్పదురా, రే మళ్ళీ ఇక్కడికే ఎందుకురా? ఇక్కడ మనకేమన్నా దొరికిద్దని రాలా. మరి మనం ఇక్కడ ఒకటి పోగొట్టుకున్నాం, దానికోసం వచ్చాం. ఏంటిది? మన ప్రపంచం రా. అరే ఇక్కడ పడేసిన బాడీ ఏదిరా? అరే మనం డ్రీమ్లో ఉన్నాం అనుకుంటారా? అవును.
అసలు నిద్ర నుంచి బయటికి రాని డ్రీమ్లో ఉన్నాం. సొల్లాపు. ఇప్పుడున్న మనకి 2 ప్లేసెస్. ఏంటవి? ఒకటి ఫస్ట్ మనం బొమ్మను టచ్ చేసిన ప్లేస్, ఇంకోటి మనం వేరే చోటుకు వచ్చి పడిన ప్లేస్. మన ఇద్దరం 2 ప్లేసుల్లో ఉండలేం, ఏదో ఒక ప్లేస్లోనే ఉండగలం. కరెక్ట్ ప్లేస్ ఎలా కనిపెడతాం? లాజికల్గా ఆలోచిద్దాం. మనకు ఫస్ట్ ప్లేస్లో బొమ్మ రిపీటెడ్గా కనిపించింది, ఈ ప్లేస్లో కనిపించలా. ఒకవేళ మరి ఇప్పుడు ప్లేస్కి వస్తే ఏం చేస్తావు? ఒకళ్ళు ఇక్కడ నుంచి బయటపడ్డం కన్నా ఇద్దరం ఇక్కడ ఉండడం మంచిది. ఇప్పుడు ఫైనల్గా చెప్పు, ఇదే అదే? అరే ఈ ప్లేస్ అనే ఫిక్స్ అయ్యాం, కానీ ఎక్కడ పడిద్దని గ్యారంటీ ఏంటి? మొత్తం చూద్దాం. సరే, అరే ఫోన్ రా. రే వదరా చూద్దాం. రే లాక్ కూడా లేదురా. అరే వీళ్ళేరా తప్పిపోయింది. సర్లే నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తా. ఏమన్నా క్లూ దొరికిందని చూద్దాం. రే ఎక్కడికి రా? వస్తావా? లే. అరే గణేష్, బొమ్మరా, బొమ్మవే. ఏ రే బొమ్మరా. పద 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 పద. అరే గణేష్ వద్దురా, దీన్ని టచ్ చేయడం అంటే 10th క్లాస్ ఫెయిల్ అయినాడు ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టే. అవునరా, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. పద వెళ్ళిపోదాం. రే మేము మనుషులే, కొట్టకంటారా బాబు రే. రే వన్ కాపు. ఎవర్రా మీరు? ఈ బొమ్మకి మీకు సంబంధం ఏంటి? ఏం చేద్దామని వచ్చారా? చెప్పండి రా. ఏంటి బాబు క్వశ్చన్ అడగడమేనా? ఆన్సర్ ఏమైనా అలవాట్లేదా? ఒళ్ళు హోనం చేశారా. వీళ్ళేంట్రా ఎంత వైలెంట్గా ఉన్నారు? కూర్చుందాం పదరా. ఎలా వచ్చారు?
అసలు ఎలా వచ్చారు? ఏముంది, ఆ బొమ్మను వెతుకుతూ వచ్చాం. రేయ్, ఏంటి? అదే ఆ బొమ్మను పట్టుకొని వచ్చాం. మనలాగేరా? దీని గురించి మీకు తెలియదుగా అయితే? తెలీదుగా మనకి, అంతే కదరా? అంతే అంతే. మరేంటి నార్మల్గా ఉన్నారు? నార్మల్గా ఉందామంట్రా. అమ్మ బాబాయ్, అసలు ఎవరు మీరు? ఈ బొమ్మ ఏంటి? నేను ఎక్కడున్నా? యా యా యా. అసలు మీరు ఎలా వచ్చారు? అదో పెద్ద కథలే. ఏరా ఇవ్వని చెప్పు. చూస్తే అమాయకులు ఉన్నారు, చెప్తే తట్టుకుంటారంటావా? సర్లే చెప్పు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో మనం మాత్రమే ఉన్నాం. అవునా? ఇప్పుడు మనం ఇక్కడ ఇరుక్కుపోయాం. అరే కనీష్, మనం ఇరుక్కుపోయామంట్రా. అరే నాకు భయమేస్తుందిరా. ఏం భయం లేదు, మేము ఉన్నాంగా. అరే మనం చాలా మక్కీ ఫెలోస్ కదరా కనీష్. యా యా యా. అవును, అడగడం మర్చిపోయా, అసలు మీరు ఈ ప్లేస్కి ఎందుకు వచ్చారు? అది మరి అంటే మిమ్మల్ని బతకడానికి వచ్చాం. ఏంటి? అంటే చాలా పడడానికి వచ్చాం. రేవన్, దేవుడు మంచోడురా, మన ఇద్దరం కష్టపడుతున్నామని ఇంకో ఇద్దరిని తోడుగా పంపించాడు. రే వన్, నాకెందుకో దేవుడు ఇంకో ఇద్దరిని కష్టాల్లోకి తోసినట్టు అనిపిస్తుందిరా. ఎందుకురా భయపెడతావు పాప మనల్ని? ఇంతకీ మీరు ఎలా వచ్చో చెప్పలేదు. అయ్యారు కరెక్ట్, అయ్యారు నెంబర్ 1 కానీ అయ్యారు ఇప్పుడు తప్పలేదు. అలా వచ్చాం. ఇంతకీ అడగడం మర్చిపోయా, ఈ ఫోన్ మీదేనా? ఇది అవును మాదే, మీ దగ్గరికి ఎలా వచ్చింది? అంటే ఈ అద్భుతం జరగక ముందు దొరికింది. అరే ఏంట్రా కాలర్లా? అది అవదమ్మా. ఇంతకీ ఫుడ్ వాటర్ సంగతి ఏంటి? ఆ ఒక్కటే అడక్కో. అరే ఆపరా, వాళ్ళు ఎందుకు భయపెడతావు? దీనికి కొంచెం దూరంలో షాప్ ఉండిద్ది. అందులో ఫుడ్ ఉంటుందా? ఫుడ్ ఉండిద్ది కానీ మనుషులు ఉండరు. నీకలా తెలుసు? అంటే ఇందాక మీ వాడు చెప్పాడు కదా, ఏదో గెస్ చేసి ఉంటాడు. మేము వెళ్ళి ఫుడ్ తెస్తాం, మీరు ఇక్కడే ఉండండి. సరే. ఎందుకురా వాళ్ళకన్నా అబద్ధాలు చెప్పావు? ఏం చేయమంటావురా? దాని గురించి వాళ్ళకి మొత్తం చెప్పి భయపడమంటావా? నిజం తెలుసుకుంటారు కదరా. చెప్తే మరి పూర్తి చేస్తారా? చూసామంత వైల్డ్గా ఉన్నారు, మనమే చేసామంటారు. సర్లే, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నీ వల్ల ఇదంతా. అసలు నన్ను ఎందుకు తోసావు? నేను తోయడమేంట్రా, కాల్ చెప్పింది. నేను అప్పటికీ చెప్పా, నువ్వే రూము లాకు ప్రాబ్లం సొల్యూషన్ పెద్ద న్యూటన్లో చెప్పావు. ఈ గేమ్ ఎప్పుడో మొదలుపెట్టాం. ఈ గేమ్ ఎక్సిట్ చేద్దాం అనుకుంటే మనమే ఈ గేమ్లోకి వచ్చాం. కానీ ఇక్కడ ఆల్రెడీ 2 ప్లేయర్లు ఉన్నారు. వాళ్ళ గేమ్ ఎలా ఆడాలో తెలియట్లా, మనం చూపిద్దాం. రే వాళ్ళతో జాతర. పాపం అమాయకులరా. నా అమాయకుల్లో అమాయకులరా, అందుకే అలా అనిపిస్తుంది. రే వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారా, మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత భయపడ్డామో వాళ్ళ దగ్గరనే వచ్చేవాళ్ళ. అదేం లేదురా, ఎక్కువ ఆలోచించబాక. ఇంతకీ ఇక్కడ నుంచి ఎలా భయపడాలో నీకు తెలుసుగా. నువ్వు టాయిలెట్కి వెళ్ళకపోతే ఇదంతా జరిగేది కాదు. నువ్వేం చేస్తున్నావు? సినిమా చూస్తున్నావా? హాయిగా ఇప్పుడు ఏదో సినిమా చూస్తూ ఉండేవాడిని. మనం ఏదైతే జరగకూడదు అనుకుంటామో అది జరిగితే దాన్నే ప్రజెంట్ అంటారు. ఏదైతే అవ్విద్ది అనుకుంటామో అది అవ్వదు, దాన్నే ఫ్యూచర్ అంటారు. ఏదైతే జరిగిపోయిద్ది మార్చాలనుకుంటామో అది మారదు, దాన్నే పాస్ట్ అంటారు. ఎందుకే ఈ సిచ్యువేషన్లో మా మైండ్ తింటావు? నాకు కొంచెం స్పేస్ కావాలి. సర్లే సావు. ఈడేవట్రా సూపర్ మ్యాన్లా పడ్డాడు? ఏమోరా, నాకేం తెలుసు. అరే వెతికినాడు, చూడు సార్. చనిపోయాడురా. అరే వీడిని వాళ్ళు చూస్తే ఇంకా భయపడతారేమోరా. ఏం చేద్దాం? దాచేద్దాం.
ఫుడ్ ఏం దొరకలేదు, ఏం కాదుగా. సర్లే వదిలే. అరే నాకు భయం వేస్తుందిరా. ఏం కాదులేరా. అరే వీళ్ళు మరీ పిచ్చోళ్ళ ఉన్నారా, మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారు. అరే చిన్నగా మాట్లాడరా, వాళ్ళు వింటారు. ఆ బొక్కలే. అరే అసలు మనం ఈ బొమ్మ వెతుకుతున్నామని, ఈ బొమ్మ మీద రీసెర్చ్ చేస్తున్నామని వాళ్ళకి తెలిస్తే అప్పుడు వాళ్ళ ఫేసులు చూడాలి. అప్పుడెందుకు, ఇప్పుడే చూడు. ఏంట్రా వాయిస్ మారిపోయింది? ఇటు కాదురా, వెనక్కి చూడు. ఈ చెప్పండి రా, అసలు ఎవరు మీరు? మమ్మల్ని ఏం చేద్దామని వచ్చారు? చెప్పరా. మీరు కొడదాం ఆపే చెప్తారా బాబు? చెప్పు, ఈ బొమ్మకి నాకు సంబంధం లేదు, కానీ ఈ బొమ్మ గురించి అయితే నాకు తెలుసు. మొత్తం చెప్పు. ఈ బొమ్మ ఒక డూప్లికేట్ వాళ్ళని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల చాలామంది చచ్చిపోయారు. వీడు చేసిన ఏదో పని వల్ల నేను కూడా బొమ్మని టచ్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి చెప్పు. మళ్ళీ ఆ బొమ్మను టచ్ చేస్తే చాలు. అది ఎప్పుడు వస్తుంది? అది మీకు ఎక్కడెక్కడ కనిపించింది? ఒకటి మేము ఫస్ట్ పట్టుకున్న చోటు, ఇంకోటి మేము పడిన చోటు. అయితే ఆ రెండు ప్లేస్లే మనకు దిక్కు. అర్థమయ్యేలా చెప్పు. ఏముంది, ఇద్దరం ఒక ప్లేస్లో ఉందాం. బొమ్మ ఎప్పుడు వస్తే దాన్ని టచ్ చేసి నలుగురం వెళ్ళిపోదాం. ఇదొకటే దారి, ఏం చేద్దాం అంటారు? అరే నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు. ఓ పని చేయి, నువ్వు వీడితో ఉండు, మేము ఆడుతూ ఉంటా. ఏమైనా ఎక్స్ట్రా చేస్తే అప్పుడు చూద్దాం. ఇది కరెక్ట్, పద. ఏంట్రా, ఇంకేమన్నా దాస్తున్నావా? అంటే అది చెప్పు బే. ఇందాక ఆ గోతులో బాడీ పడేసాం. ఏంట్రా, ఇంకా అబద్ధాలు చెప్తున్నావా? ఏంటి? ఇందాక బాడీ అది నిజంగా ఇక్కడే పడేసాం. సర్లే, ఇలాంటి మాకు జరగలే కానీ వదిలే. ఎప్పుడు నుంచి చేస్తున్నారా ఈ పత్త వ్యాపారం? నేను కాదు సార్, మొత్తం మావాడే. అంటే నువ్వు వేస్ట్ గడివా? అంటే ఓ మాదిరిగా అంతే సార్. ఎప్పుడొచ్చిద్దా ఈ బొమ్మ? నాకేం తెలుసు సార్. ఎప్పుడొచ్చిద్దా ఈ బొమ్మ? ఎప్పుడొచ్చిద్దా ఈ బొమ్మ? షబ్బా, ఎప్పుడొచ్చిద్దా ఈ బొమ్మ? మహాప్రభు నేను మీతోనే ఉన్నాగా, వస్తే కనబడిద్దిగా. ఎందుకు సార్ అంత కోపంగా ఉన్నారు? ఇక్కడ నుంచి బయటపడకపోతే మమ్మల్ని చంపేస్తారా? ఏంట్రా ఇక్కడికి వచ్చావు? ఏం లేదులే, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. సరే. ఏంట్రా నీ వల్ల ఇదంతా వద్దురా వద్దురా అంటే ఫోటో షూట్ అని ఇక్కడికి తీసుకొచ్చు. ఆ బొమ్మను నేను టచ్ చేయమన్నా? నువ్వేగా టచ్ చేసింది, నీ వల్ల ఇదంతా. రే కోపం తెప్పికు, తప్పు నువ్వు చేసిన ఆమెతో ఎక్కు. ఏం చేస్తావురా, నీ వల్ల నేను కూడా ఇక్కడ ఇరుక్కుపోయా. తప్పు నువ్వు చేసుకోవడం ఒప్పుకోవట్లా, తూ నీ బతుకు. ఏంట్రా ఎక్కడికి వచ్చు? ఏం లేదురా. సర్లే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. బొమ్మ ఎదురా రాదా ఇంకా? అసలు చెప్పా నేను వద్దురా అని. నీ వల్ల ఇదంతా. అరే అసలుకే కోపం మీద ఉన్నా, ఇప్పటికే 100 సార్లు అన్నావు ఈ మాట. మూసుకొని వెళ్ళిపో. ఏం బిక్తావురా? అరే అనవసరంగా కొట్టించుకో మాకు నా చేత. నువ్వు ఇబ్బంది పడేది కాక నన్ను ఇబ్బంది పెడుతున్నావు నీ బతుకుతూ.
తప్పు నువ్వు చేసుకోవడం ఒప్పుకోవట్లా తూ నీ బతుకు. రే నేను ఇప్పుడే వస్తా ఉండు. సరే ఏంట్రా నువ్వే తిట్టి నువ్వే కొడతావు? అరే రచిత్, వీళ్ళు కొట్టుకుంటున్నారు. అరే రచిత్, అరే రచిత్ వాళ్ళు కొట్టుకుంటున్నారు, పదరా. రే రే రేయ్ ఏం చేసావు? ఏమైంది? నేనేం చేయలా. అరే 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 చనిపోయాడు రా. ఏదో జరిగిపోయింది, ఇది ఎక్కడితో మర్చిపో. పద వెళ్దాం. మేమెవరికి చెప్పంలే, ఈ రహస్యం మన మధ్య ఉంటుంది. పద వెళ్దాం, టైం లేదు. హలో హలో హలో. అమ్మయ్య, మనుషులు కనిపించారయ్యా, వచ్చేసాం. అరే ఒమన్, ఎక్కడ్రా ఒమన్? రే అక్కడ ఎవరో ఉన్నారా? దమ్ముంటే బయటికి రండి. రే ఒమన్ రారా. ఏంటి ఇదంతా కళ? ఇంత భయంకరంగా ఉంది ఏంట్రా? మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు. ఒక్క క్షణం ఇదంతా నిజం అనుకున్నా. దున్నపోతులా 10 గంటలు పడుకున్నాడు. ఏంటి 10 గంటలు పడుకున్నానా? త్వరగా లేస్తావు. సరే.
ఏంట్రా ఎంతసేపు లెగటానికి? లెగుస్తున్నా